హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో కుకింగ్ వీడియోతో మీ ముందుకు రాలేదండి. మేము ఒక ఈవెంట్కి అయితే వెళ్ళాము. అది మీతో షేర్ చేసుకుందామనేసి అయితే ఈ వీడియో చేస్తున్నానండి. వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు, తను వాళ్ళ హస్బెండ్ అండి. మా అన్నయ్య గారు ఆర్టీసీలో గత 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన రోజు వాళ్ళ తోటి కార్మికులు, డిపో వాళ్ళు కలిసి ఒక చిరు సత్కారం అయితే వాళ్ళకి ఏర్పాటు చేశారండి. దానిలో భాగంగానే దండలు మార్చుకోమని అయితే వాళ్ళు ఇస్తే మా ఆడపడుచు అయితే నవ్వుతుంది. వాళ్ళందరూ అంటున్నారు, ఇప్పుడు ఇది మీకు షష్టి పూర్తి అండి, వేసుకోండి అని వాళ్ళందరూ అంటూ క్లాప్స్ అయితే కొడుతున్నారు. వాళ్ళిద్దరికీ వాళ్ళకే తెలియని వయసులో చిన్నప్పుడు పెళ్ళయిందంట. మళ్ళీ ఇప్పుడు దండలు మార్చుకోమనేసరికి అలా అయితే నవ్వేశారు. ఎవరికైనా అంతే అనిపిస్తుంది కదండి. ఈ కార్యక్రమానికి మేము కొంతమంది ఫ్యామిలీ మెంబర్సే అటెండ్ అయ్యామండి. సో కార్యక్రమం అయితే చాలా హ్యాపీగా జరిగిపోయింది. అక్కడ వాళ్ళందరూ స్పీచ్ ఇవ్వడంతో పాటు అన్నీ బాగా అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారండి. సో దీంట్లో భాగంగా ఒకతను పాట పాడాడండి. ఎంత బాగా పాడాడో తెలుసా? మొబైల్ ఫోన్స్ పిల్లలు ఎలా చూస్తున్నారు, దాని గురించి వాళ్ళు ఎలా అడిక్ట్ అయ్యారు అనేది పాట పాడారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో తను పాడిన పాట అయితే మీకు తెలుస్తుందండి. కొంచెం వాయిస్ అటు ఇటు ఉంది కానీ సూపర్గా పాడారు. ఇక మీరు కూడా వినండి. ఎంత మంచి పోరాడు ఎంత రచయి దాటిపాయే 24x7 సెల్ఫోను తీసుకురాయే. ఎంత మంచి పోరాడు ఎంత రచయి దాటిపాయే. ఇంటూ 7 సెల్ఫోను చూసుడాయే. ఫేస్బుక్ ఫ్రెండ్ ఆయే, వాట్సాప్ వర్చాయే. ఫేస్బుక్ ఫ్రెండ్ ఆయే, వాట్సాప్ వర్చాయే. ట్విట్టర్లే తిండాయే, గూగుల్లే గుండెకాయే. మనసు బాయే అరే మనసు బాయ మల్లిగాడిది, టైము టేబుల్ అంతా సెల్ ఫోనుది. అరే మనసు బాయ మల్లిగాడిది, టైము టేబుల్ అంతా సెల్ ఫోనుది. ఎంత మంచి పోరడు ఎంత రచయి దాటిపాయే 24x7 సెల్ ఫోను చూసుడాయే. అవ్వాయ్య మందలిస్తే కుయ్యి లేదు కయ్యి లేదు. అరే అవ్వాయ్య మందలిస్తే కుయ్యి లేదు కయ్యి లేదు. అత్త బావ ఇంటికొస్తే ఆగి లేదు బాయి లేదు. ఎవరున్న సోయి లేదు, భువనిన్న యాది లేదు. ఎండ్రాయిడ్ మారినాడు ఆండ్రాయిడు అవులగాడు. హలో, ఎండ్రాయిడ్ మారినాడు ఆండ్రాయిడు అవులగాడు. సెల్లు బాయే అరే మనసు బాయే మల్లిగాడిది, టైము టేబుల్ అంతా సెల్ ఫోనుది. అరే మనసు బాయ మల్లిగాడిది, టైము టేబుల్ అంతా సెల్ ఫోనుది. వండుకొని తిననీకి ఒంటి నిండా నొప్పులాయే. హోటలుకు పోదామంటే ఓపికన్న లేకపాయే. ఎంత మంచి పోరడు ఎంత రచయి దాటిపాయే. అరే ఎంత మంచి పోరడు ఎంత రచయి దాటిపాయే. ఫేస్బుక్ ఫ్రెండ్ ఆయే, వాట్సాప్ వర్చాయే. ట్విట్టర్లే తిండాయే, గూగుల్లే గుండెకాయే. అరే మనసు బాయ మల్లిగాడిది, టైము టేబుల్ అంతా సెల్ ఫోనుది. అరే మనసు బాయ మల్లిగాడిది, టైము టేబుల్ అంతా సెల్ ఫోనుది. అన్నట్టు పాట అయితే ఎలా ఉందండి? ఎలా పాడారు? మా అన్నయ్యతో పనిచేసిన తోటి కార్మికుడంట తను. చాలా బాగా పాడారు కదండి. ఎలా పాడారో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ డిపో వచ్చేసి ఆసిఫాబాద్ డిపో అండి. వీళ్ళంతా అన్నయ్యతో పనిచేస్తున్న తోటి కార్మికులు. అందరూ స్పీచ్ ఇస్తూ మధ్యలో మా సార్ని కూడా మీ బావ గురించి ఏదైనా మాట్లాడు, ఏదైనా స్పీచ్ ఇవ్వు అని అంటే మా ఆయన అయితే ఏమో నాకు ఇవ్వరాదు, నేను ఇవ్వలేను అంటూ కామ్గా కూర్చున్నాడు. మిగతా వాళ్ళంతా స్పీచ్ ఇచ్చి సభనైతే ముగించేశారండి. తమ్ముడు విక్రమ్ డాడీకి పిల్లలు ఇద్దరు కలిసేటండి. తమ్ముడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్. నేను డాడీకి పెద్ద కొడుకుని. నాకు పెళ్ళైన పిల్లలు, తమ్ముడు కూడా పెళ్ళైన మంచి సెటిల్ అయినామండి. డాడీ కష్టపడి చదివించారు ఆర్టీసీ